తరుణ్ అవునో కాదు అని నేను ఎలా నిర్ణయించుకుంటాను చెప్పు చెప్పు ఎలా జడ్జి చేసుకోగలను వాడి పేరు తప్ప నాకు ఇంకేం తెలుసు చెప్పు ఎలా తెలుసుకోగలను ఎలా ఊహించగలను నా కొడుకు ఎలా ఉన్నాడు? నా హరిని చూసే హక్కు నాకు లేదా? ఓ తల్లిగా బిడ్డను చూసే అవకాశం లేకపోవడం ఈ ఒక్క తల్లికేనా? కన్న కొడుకుని కల్లారా చూసుకోలేని దౌర్భాగ్యం నాకే ఎందుకు విధించాడా భగవంతుడు? నా తరుణ్ణి చూడాలి, అవును ఎలా అయినా చూడాలి. చూడకుండా ఏ శక్తి ఆపుతుంది? ఎందుకు నేను చూడలేకపోతున్నాను? చిన్నాళ్ళు మనసులోనే మదన పడ్డాను, ఇప్పుడు ఆ మౌనం భరించలేకపోతున్నాను. చూడాలి, ఎలా అయినా నా హరిని చూడాలి, చూసి తీరాల్సిందే. నా కన్న కొడుకునే నేను గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఆ రోజు నాకు మా అమ్మని చూపించాలి నాన్న. వాడి కోరిక తీర్చాలంటే జననిని చూపించాలి. ఇంత ఎమోషనల్గా ఉండే జనని వాడిని చూసిన తర్వాత దూరంగా ఉండగలదా? వీడు నాతో కలిసి బతకగలడా? తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో బిడ్డ మీద తల్లికి అంతే ప్రేమ ఉంటుంది కదా. వాడు ఓసారి అన్నాడు కూడా, ఏ బిడ్డలైనా తల్లిదండ్రులు కలిసి ఉండాలని చూస్తారు, ఇద్దరినీ కోరుకుంటారు అని. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? చూపించకపోతే వాడు చిన్నబుచ్చుకుంటాడు, చూపిస్తే నేను భయపడాల్సి వస్తుంది. ఏం చేయాలి? గుణ, ఏంటి జనని? నిన్నొకటి అడగాలని వచ్చాను. అడగచ్చా? ఏమడుగుతుంది? ఏంటి జనని? అడిగితే కాదంటావా? అడగడమే తప్పనంటావా? అడగడం తప్పు కాదు జనని. అడిగిన తర్వాత నేనిచ్చే సమాధానానికి నువ్వు అపార్థం చేసుకోకపోతే చాలు, సంతోషపడతాను. చెయ్యగలిగిందైతే నీకు సంతోషం, చేయలేకపోతే నేను బాధపడాల్సి వస్తుంది కదా. అడిగాక కుదరదంటావా? చెప్పలేను. ఇంకోసారి నెగిటివ్ ఆన్సర్ వినే శక్తి నాకు లేదు గుణ. అడిగి చూడు జనని, ఏం అడగాలనుకుంటున్నావో అడిగాక కదా నా నుంచి సమాధానం వచ్చేది. అడగనా వద్దా అన్న సందేహం నీకెందుకు? నువ్వు సంతోషపడేలా సమాధానం చెప్పే అవకాశం ఉండొచ్చు. నీ మనసులో ఏముందో సూటిగా అడిగాయి జనని. నేను నా కొడుకుని చూడాలి, చూపిస్తావా? కనీసం దూరం నుంచైనా అడిగో ఈ కన్న బిడ్డని చూపించలేవా? నాకు వాడిని చూసే అదృష్టం ఈ జన్మకుందంటావా? నిరాశతో కన్ను మూసే పరిస్థితి నుంచి నన్ను యువతలకు పడేయలేవా? జనని, తల్లిగా నీ ఆరాటం అర్థం చేసుకోగలను. అయితే నువ్వడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. స్పష్టంగా నువ్వు చెప్పగలవా? సమాధానంలో దాపరిక ఉండదని నీకు తెలుసు కదా. ఏదున్నా సరే సూటిగా అడుగు. భార్యాభర్తలుగా మనం కలిసి బతకలేమంటావా?
ఇష్టమే. కారణం? సమాధానం నీకు తెలుసు, అయినా అడుగుతున్నావు కాబట్టి ఎదురు ప్రశ్న అనుకోకుండా ఒకటి చెప్పు. మన ఇద్దరు ఒకే రకమైన ఆలోచనతో ఏకాభిప్రాయానికి వచ్చి దానికి కట్టుబడి ఫ్యూచర్లో భేదాభిప్రాయాలు రావని, వచ్చే అవకాశం లేదని గ్యారంటీ ఇచ్చుకోగలమా? మరో కారణంగానో కాకుండా మన కోసం మనం కలిసి ఉండగలమా? మనసులో గతం గురించి కానీ భవిష్యత్ గురించి కానీ ఎలాంటి ఆలోచన లేకుండా భార్యాభర్తలుగా నిజంగా కలిసి ఉండగలమా? నువ్వు ఓపెన్గా చెప్పు. అపనమ్మకం ఎందుకు? ఎందుకంటే మనం అర్థం చేసుకొని కలిసి బ్రతికిన కాలం కన్నా అపార్థాలతో దూరంగా ఉన్న కాలమే ఎక్కువ కనుక. నాలో నీకు పొగరు, అహంకారం, నీలో నాకు ఈగో, మొండితనం కనపడతాయి కనుక. అది గతం కదా. ఇప్పటికీ మనలో వచ్చిన మార్పేంటి? కాస్త ఓపిక పెరిగింది, కానీ నమ్మకం ఏర్పడలేదు. ఏర్పడుంటే ప్రతి చిన్న విషయానికి ఇలా వివరణలో ఇచ్చుకునే పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు కదా. అయినా నేను నా జీవితంలోకి తిరిగి ఎలాంటి బంధాలని ఆహ్వానించదలుచుకోలేదు. నీ నుంచి ఒక మంచి స్నేహం మాత్రమే కోరుకుంటున్నాను. అంతకు మించి ఇంకా ఎటువంటి ఆలోచన నాకు లేదు, రాదు కూడా. కన్ను మూసేలోపు కన్ను కొడుకుని ఒక్కసారైనా చూడాలన్న తప్పన, ఆరాటం తప్ప ఇంకే కోరిక నాలో లేదు. వాణ్ణి చూడాలని నేను తప్పించిపోతున్నాను. తలుచుకొని తల్లడిల్లిపోతున్నాను. జనని, నిన్ను అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. స్ట్రైట్గా నీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్స్. మనం కలిసుండలేమన్న దానికి నువ్విచ్చిన వివరణ నాకు నచ్చింది. దరిదాపుగా నా అభిప్రాయం కూడా అదే. తల్లిగా నిన్ను అర్థం చేసుకున్నాను, కానీ తండ్రిగా నా బాధ్యత నాకుంది కదా. కాకపోతే పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా ఒకే ఆలోచన మీద ఉండాలని నిన్ను అడిగాను, కోరుకుంటున్నాను కూడా. కరెక్టో కాదో చెప్పు. నేను తప్పు పట్టను, కానీ నీ కోరిక తీరుస్తాను జనని. కానీ ఒక కండిషన్. కండిషనా? ఏంటది? తల్లిగా నువ్వు ఆరాటపడటం న్యాయమే. కాకపోతే తండ్రిగా నా భయం నాకుంది. అది నువ్వు అర్థం చేసుకోగలవా? భయం? ఎస్. మన మధ్య దూరం పెరిగాక వాడు నాకు బాగా దగ్గరయ్యాడు. ప్రాణంగా పెంచుకున్నా. వాణ్ణి నీకు పరిచయం చేస్తే మీరు దగ్గరైపోయి నాకు వాడు దూరం అయిపోతే నేనేమైపోతాను?